హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్తే టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చాలా మందికి అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మనం షార్ట్స్ వీడియో చేయాలని చాలా మందికి అయితే ఒక ఈ విధంగా అంటే వాళ్ళకి ఏమైనా ప్యాషనో లేకుంటే ఏదో వీడియో చేయాలి అని చాలా మందికి అనిపిస్తుంది. చాలా మంది అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ఫేస్ చూపించడానికి ఇష్టం కాదు. ఇంకొకటి ప్లస్ ఏమంటే వాళ్ళు ఇలాంటి వీడియో చేయాలి అంటే ఒకవేళ నేను పబ్లిక్ వెళ్ళేసి ప్రాంక్ వీడియో చేయాలా, కానీ మొహమాటము సిగ్గు ఈ విధంగా అయితే మనకు అట్టు ఉంటాయి. ఇంకోటి మనం పబ్లిక్లో ఏ విధంగా ఎలా మాట్లాడాలని కూడా మనకు తెలియదు. సో మనకి ఎలా మాట్లాడో కూడా తెలియదు. ఇంకోటి మనం ఎక్కడ షార్ట్స్లో ఏమన్నా కానీ మనం ఏమన్నా కుకింగ్ ఏమన్నా చేయాలని కుకింగ్ మనకి చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏదో ఒక పోతే మనం ఫ్యాట్స్ వీడియో చేద్దామా లేకపోతే మూవీ రివ్యూలు చేద్దామా అని మనకి రకరకాలుగా మనకి ఆలోచన ఉంటాయి. కానీ అవి చేయడానికి అయితే చాలా మంది అయితే ఏం చేస్తున్నా ముందుకు కాడు. ఇంకోటి ఏమంటారంటే మాట్లాడడానికి సరిగ్గా రాదు నాకు. ఇంకోటి ఏం చేస్తానంటే నాకు ఫేస్ చూపించిన మాట్లాడడానికి అయితే చాలా మంది అయితే కాదు అంటారు. ఫ్రెండ్స్ చూడండి, షార్ట్స్ వీడియోలో మీరు చెప్తాను, షార్ట్స్ వీడియో మీరు చేసి చూడండి. షార్ట్స్ వీడియో మీరు ఏం చేయకోకుండా పర్వాలేదు, బరీ మీరు వాయిస్ ఓవర్ కావాలంటే మీరు ఫేస్ రియాక్షన్ ఇస్తారు. ఫేస్ రియాక్షన్ ఇవ్వండి. చూడండి, ఫేస్ రియాక్షన్ ఇచ్చి ఫేస్ రియాక్షన్ ఏ విధంగా ఇస్తారంటే చూడండి, ఇక్కడ పైన వీడియో అయితే ప్లే అవుతుంది, కింద అయితే మీరు ఏం చేస్తారంటే రియాక్షన్ ఇవ్వండి. ఏం చేస్తారంటే మీ ఈ వీడియోకి మీరు రియాక్షన్ ఇస్తే చాలు. వీడియోకి రియాక్షన్ తర్వాత మీ ఓన్ వాయిస్ ఉండి తర్వాత మీ రియాక్షన్ ఉంటే చాలు. మీరు కూడా యూట్యూబ్లో అయితే డబ్బులు అయితే సంపాదించచ్చు. కాబట్టి ఎవరినన్నా అడగండి, ప్రతి ఒక్క యూట్యూబర్ని అడగండి, అడగండి. మీ వీడియోలో షార్ట్స్ అయితే చేస్తారు చూడండి. మీరు వేరే వీడియో డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేస్తారు చూడండి. దాన్ని ఏమంటే రిజ్యూవల్ కంటెంట్ అయితే అంటారు. రిజ్యూవల్ కంటెంట్ అంటే ఇంకా మనకి యూట్యూబ్ రిజ్యూవల్ కంటెంట్ ఒక్కసారి ఇచ్చేది చూడండి, ఛానల్ వేస్ట్. మన ఛానల్ అయితే క్లోజ్ అయిపోయింది అప్పటికి. మనమైతే ఇంకేం చేసే అవసరం లేదు. చూడండి, షార్ట్స్ వీడియో చేయండి, కానీ అందులో మీరు రియాక్షన్ ఉండాలి. అంటే ఈ ఫేస్ అయితే మీకు కనపడుతుంది చూడండి, ఈ ఫేస్ రియాక్షన్ ఉండేది. తర్వాత మనకి వాయిస్ ఓవర్ ఉండాలి. వాయిస్ ఓవర్ రెండు ఉంటే చూడే, ప్లస్ రెండు ఉంటే చాలు మనకి మన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయొచ్చు. ఈ షార్ట్స్ వీడియో మనం కూడా చేయొచ్చు, తర్వాత అప్లోడ్ అయితే చేయొచ్చు. తర్వాత మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. అది వీడియోస్ ఎలాంటివి చేస్తారంటే ఎలాంటివైనా సరే, మీరు ఒక టైప్ ఆఫ్ కామెడీ వీడియో అయినా సరే, అయితే మన గేమింగ్ గురించి పోతే మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. అయితే ఫేస్ రియాక్షన్ ఇస్తారు, ఫేస్ రియాక్షన్ ఇస్తారు చూడండి. మనకి ఫేస్ రివ్యూ అయితే ఏమవుతుంది అంటే మనకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఏమన్నా ఆయన అనుకోండి, ఒక స్ట్రైక్ అయితే వచ్చింది అనుకో. స్ట్రైక్ వచ్చినప్పుడు మనం ఎక్స్ట్రా ఛానల్ ఓపెన్ చేసి మీరు చూడండి, ఈ ఛానల్ అయితే స్ట్రైక్ వచ్చింది, మనం వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఈ విధంగా కూడా మాట్లాడచ్చు. అందుకే ఫేస్ రియాక్షన్ అయితే ఉండాలి. తర్వాత చూడండి, మీకు ఎలాంటి వీడియోస్ అయితే చేయాలి, ఏ విధంగా మనం వాయిస్ ఓవర్ మాట్లాడి ఏ విధంగా మనకు ఫేస్ రియాక్షన్ కూడా ఇవ్వాలి, అది పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఏ విధంగా ఎడిట్ చేస్తాను అది కూడా చూపిస్తాను. ఫస్ట్గా అయితే చూడండి, మీకు యూట్యూబ్లో ఏదో ఒక వీడియో అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ ఏదో గేమింగ్ ఏమన్నా ఆ వీడియో ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. అందులో ఏదో ఒక వీడియో అయితే మనం అయితే డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా రియాక్షన్ ఇస్తారో అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఏం చేస్తారంటే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే ఏదో ఒక వీడియో అయితే ట్రెండింగ్లో ఉంది, సెర్చ్ చేయండి. ఇక్కడ ఏం సెర్చ్ చేస్తారంటే గేమింగ్ షార్ట్స్ అయితే సెర్చ్ చేయండి. గేమింగ్ షార్ట్స్ సెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి చాలా వీడియోస్లో ఏమైతే ఉంటాయి చూడండి, దీని వీడియో షార్ట్స్ అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇలాంటి చూడండి కామెడీ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ కామెడీ వీడియోస్ కూడా ఉంది, తర్వాత మనకి ఏ విధంగా కార్టూన్ వీడియోస్ కూడా ఉంది. కానీ వ్యూస్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ మనకి 14 crores అయితే వ్యూస్ అయితే ఉంది. ఇక్కడైతే 6.7 అయితే వ్యూస్ అయితే ఉంది. క్రోర్స్, ఇది ల్యాక్స్ కాదు, ఇవి క్రోర్స్. అంటే 14 కోట్ల మంది అయితే ఈ వీడియో అయితే చూసారు చూడండి. ఇక్కడ ఈ వీడియోని ఏం చేస్తారంటే సింపుల్గా అయితే చూడండి, ఈ వీడియోని ఇక్కడ మీరు టైప్ ఆఫ్ కామెడీ వీడియో కూడా చూడొచ్చు. కామెడీ యోగా గేమింగ్ షో కామెడీ ఏదో విధంగా మీరు కామెడీ రియాక్షన్ ఇవ్వాలి చాలా. ఇక్కడ చూడండి, సింపుల్గా అయితే ఏం చేస్తారంటే ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోని క్లిక్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ సింపుల్గా అయితే చూడండి, ఇక్కడైతే ఇదైతే ఉంచండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో అయితే కామెడీగా అయితే ఉంది. ఈ కామెడీ అయితే ఏం చేస్తారంటే ఈ వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు అప్లికేషన్లో ఏ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ వీడియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి విఎన్ అప్లికేషన్ అయితే వచ్చేయండి. ఇక్కడ విఎన్ అప్లికేషన్ అయితే మీరు ప్లే స్టోర్ వెళ్ళి సెర్చ్ చేయండి. విఎన్ అప్లికేషన్ అయితే దొరుకుతున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ వీడియో అయితే ఉంచండి. ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ వీడియోలో అయితే చూడండి, ప్లే చేయండి. ఇక్కడ కొంచెం వీడియో అయితే చూడండి. ఇక్కడైతే ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఈ వీడియో అయితే ఏం చేస్తారంటే మౌట్ చేయండి. కొంచెం సౌండ్ అయితే తగ్గియండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాల్యూమ్ బటన్ అయితే క్లిక్ చేయండి, కొంచెం తగ్గియండి. ఈ విధంగా 2 టిప్స్ అయితే చెప్తాను. 2 టిప్స్ అయితే ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడైతే సాంగ్ అయితే ఆప్షన్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఏమంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మ్యూజిక్, తర్వాత ఎఫెక్ట్, తర్వాత రికార్డ్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టిప్ వచ్చేసి ఏమంటే
ఈ వీడియోకి మీరు ఓన్ వాయిస్ అయితే రియాక్షన్ ఇవ్వండి. ఓన్ వాయిస్ రియాక్షన్ ఏ విధంగా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ రికార్డ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రికార్డ్ క్లిక్ చేసి ఏం చేస్తారంటే మనకి ఇలా పర్మిషన్స్ ఇచ్చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రికార్డ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెడ్ బటన్ క్లిక్ చేస్తే చాలు రికార్డ్ వాయిస్ అయితే వస్తుంది. మీ వాయిస్ రికార్డ్ ఇప్పుడు చూడండి, నేను రికార్డ్ అయితే వాయిస్కి అయితే ఇస్తాను చూడండి. 3, 2, 1 గో. అరే 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 జాగ్రత్త రా నాయన, అరే అరే జాగ్రత్త రా, పడిపోతారా బాబు. అరే ఏమైందిరా అన్న, నువ్వు డ్యాన్స్ ఆడుతున్నావు. అరే అరే ఎందుకన్నా పడిపోయావు డ్యాన్స్ ఆడి. అరే అన్నా జాగ్రత్త అన్న, ఏమన్నా అలా స్కేట్ బోర్డ్ తీసుకొస్తావు ఏమన్నా ఇది. అరే అరే సరే అరే వండర్లానా ఏమరా ఇది ఆ ట్రైనా. అరే రే రే సింపుల్గా అయితే రికార్డ్ చేశాను కదా. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా అయితే రైట్ క్లిక్ చేసాను. మీరు ఈ విధంగా అయితే మాట్లాడాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్లే అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ అరే 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 జాగ్రత్త రా నాయన, అరే అరే జాగ్రత్త పడిపోతారా బాబు. అరే సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఏమైతే చేస్తారంటే ఈ విధంగా వాయిస్ రియాక్షన్ వాయిస్ రియాక్షన్ సింపుల్గా అయితే ఏం చేస్తారంటే ఈ వీడియో వాయిస్ అయితే ఉంటుంది దాన్ని మోట్ చేసేయండి. వీడియో వాయిస్ మోట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు దీనికైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఫుల్గా వాయిస్ ఓవర్ బేస్తో మాట్లాడండి. ఇక్కడ మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూడండి, మీకు సెకండ్ టిప్ చూస్తారంటే మీరు ఒక పక్క అయితే రియాక్షన్ వీడియో చూస్తానండి. ఇంకొక ఫోన్లో అయితే ఏం చేస్తారంటే మీరు కెమెరా అయితే ఆన్ చేసి మీ వీడియో ఫేస్ కాల్ అయితే తీసుకొని రియాక్షన్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. మన వీడియో మీద ఇంకొక రియాక్షన్ వీడియో అయితే నేను యాడ్ చేసుకుంటాను చూడండి. మీకు చెప్పాను కదా, ఒక సైడ్ మనము రియాక్షన్ వీడియో చూస్తుండాలి, ఇంకొక ఫోన్లో అయితే మనము కెమెరా అయితే ఫేస్ అయితే కవర్ చేస్తుండాలి. ఇక్కడ లేయర్ అయితే క్లిక్ చేయండి థర్డ్ ఆప్షన్లో. తర్వాత వీడియో అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు రియాక్షన్ చేసిన వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా అయితే వీడియో అయితే ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో అయితే ఏం చేస్తారంటే సింపుల్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ అంతే. ఇక్కడ చూడండి, ఈ విధంగా రియాక్షన్ విధంగా అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా రియాక్షన్ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ పే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను వాయిస్ రికార్డ్ చేసాక డిలీట్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా అయితే పే చేయండి. ఇక్కడ సైకిల్ అలా తొక్కుతున్నావు ఏంట్రా బాబు. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏం చేస్తుంటే వీడియోకి రియాక్షన్ ఈ విధంగా ఇవ్వాలి. ఫేస్ రియాక్షన్ చూడండి. ఇక్కడ మీరు ఒక పక్క రియాక్షన్ వీడియో చూస్తుండాలి, ఒక పక్క మనకి ఫేస్ రియాక్షన్ కూడా ఈ విధంగా అయితే ఉండాలి. ఏం చేస్తారంటే మీరు ఎడిట్ చేసిన తర్వాత సింపుల్గా సేవ్ అయితే చేసేయండి. ఇక్కడ సేవ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా అయితే ఏం చేస్తారంటే కరెక్ట్గా అయితే క్వాలిటీ ఈ విధంగా పెట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు 2 టిప్స్ అయితే చెప్పాను. ఫస్ట్ టిప్స్ చూసినట్టుంటే మనం వాయిస్ రికార్డ్తో మన వీడియో అయితే కాపీ పేస్ట్ ఈ విధంగా చేయొచ్చు. సెకండ్ చూసినట్టుంటే మన వీడియో రియాక్షన్ ఈ విధంగా మనకి ఎక్స్ట్రా మొబైల్తో అయితే ఏం చేయాలంటే ఒక సైడ్ అయితే మన వీడియో చూస్తుండాలి ఈ విధంగా. తర్వాత ఇంకొక సైడ్లో మన ఫేస్ అయితే రియాక్షన్ ఇవ్వాలి. ఏ విధంగా అంటే ఒక సైడ్ మనం స్క్రీన్ రికార్డ్ చేస్తుంటాము, ఇంకొక సైడ్ అయితే మన ఫేస్ చూపిస్తుంది. ఆ విధంగా అయితే ఒక వీడియో చూస్తానండి. తర్వాత ఇంకొక వీడియో అయితే రియాక్షన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇందులో అయితే పూర్తిగా కాపీ పేస్ట్ వీడియోస్ ఏ విధంగా చేయాలి చూడండి. ఈ విధంగా చేసినట్లుంటే మీకు మనకి యూట్యూబ్ అయితే మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఏ విధంగా అంటే మనకి ఈ వీడియో మనకి వాల్యూ ఉంది అంటే ఏ విధంగా అంటే మనం ఇందులో ఫేస్ ఉంది, తర్వాత వాయిస్ ఉంది ఓన్గా అయితే అప్పుడైతే మనకి అందులో కాపీ రైట్ క్లెయిమ్ పడుతూ స్ట్రైక్ అయితే పడుతుంది. ఈ విధంగా అయితే చాలా మంది కూడా ఇది చేస్తారు. కంటే కాలపరేట్ ఆప్షన్ కూడా ఈ విధంగా అయితే చేస్తారు. చేయొచ్చు. తర్వాత మనకి ఈ విధంగా మనం షార్ట్స్ కూడా చేసి మన మీద డబ్బులు అయితే అర్న్ అయితే చేయొచ్చు. ఏమైతే మీరు మంచి మంచి కంటెంట్ అయితే చూసి ఈ విధంగా రియాక్షన్ అయితే మంచిగా ఎంత మంచిగా రియాక్షన్ ఇస్తే చూడండి, ఎంత వాయిస్గా ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే మీరంతా వీడియో అయితే ర్యాంక్ అయితే చేయొచ్చు. తర్వాత ఈ విధంగా వ్యూస్ అయితే చేయొచ్చు. మీకు ఈ విధంగా అయితే షార్ట్స్ నుంచి డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఈ విధంగా అయితే మీకు ఈ విధంగా అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా కాపీ పేస్ట్ ఏ విధంగా చేస్తారని షార్ట్స్లో అయితే. వీడియో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.